పెద్దలకి, గురువులకి, అలాగే కమ్యూనిటీ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం జరుపుకోవడం కారణం ఏంటంటే, లోకల్గా మాకు జరుగుతున్న అన్యాయము, మమ్మల్ని ప్రజెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ శ్రీ చెమర్తి జగన్మోహన్ రాజు గారు మా మీద జరుగుతున్న అన్యాయాల, అక్రమాల గురించి మేము ఒక సమావేశం జరుపుకోవడం జరిగింది. అతని టార్గెట్ ఏంటంటే, మా బలిజ కమ్యూనిటీ మొత్తం కలిసి పార్టీ మారాలి, మమ్మల్ని ఎలేయాలి పార్టీలో నుంచి అని. మేము పార్టీ మారము. నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే నారా లోకేష్ గారు, అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ప్రతిపాదించిన వ్యక్తి కాబట్టి నువ్వు ఒకనొక టైంలో మా కమ్యూనిటీ కూడా నీకు సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రాజు గారు మీకు ఇదే విన్నవించుకుంటున్నాము, మా సపోర్ట్ మీకు ఉంది. ఇన్ఛార్జ్ విషయంలో ఇన్ఛార్జ్ వచ్చాక మా మీద ఎందుకు ఇంత టార్గెట్ పెట్టినావో అర్థం కావట్లేదు. దయచేసి మీ వైపు చాలా తప్పులు ఉన్నాయి. దయచేసి అవి మా కమ్యూనిటీ మీద మీరు అక్రమంలో అన్యాయాలు దయచేసి అవి మీరు తొలగించాల్సిందిగా కోరుతున్నాము. మీరు మారాలి. ఇలానే ఉంటే పార్టీ హైకమాండ్కి విత్ ఎవిడెన్స్ మమ్మల్ని ఎవరెవరు అతను ఏమేమి మాట్లాడుతున్నారో మా కమ్యూనిటీని, ఇటు పోతే బీసీఆర్ గారిని తరిమేశారంట, ఇటు పోతే సుగవాస గారిని తరిమేశారంట. ఐ హ్యావ్ ఆల్ ఎవిడెన్స్ అండి. మేము చాలా వరకు ఓపికగా ఉన్నాము, కానీ ఇప్పుడు మాకు ఓపిక నశించింది. రాబోయే స్థానిక ఎలక్షన్లో మా బలం ఏంటనేది మేము నిరూపించాలని, ప్రత్యేకంగా నువ్వు బలిజ కమ్యూనిటీ మీద మా మీద ఇంత టార్గెట్ పెట్టావు కదా. రాజంపేట మున్సిపాలిటీలో ఏ కమ్యూనిటీ గెలిచిందో నీకు ఐడియా ఉందండి? జగన్మోహన్ రాజు గారు బలిజ కమ్యూనిటీని అది తెలుసుకోండి ఫస్ట్. మీరు ఏమన్నంటే నలుగురి దగ్గర మాకు ఇంకొక విషయం అండి, ఈరోజు ఈ సమావేశం జరుపుకోవడానికి కొంతమంది పెద్దలు మెడికల్ ఎమర్జెన్సీ వల్ల బెంగళూరులోనో, విజయవాడలోనో, హైదరాబాద్లోనో కొంతమంది రాలేదు. ఇంకా కొంతమంది దారుణం అండి, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. మేము ఏదైనా సమస్యలు అడిగినా కూడా, మా వైపు ఏదైనా ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగినా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము హైకమాండ్కి అతని మీద ఏదైనా కంప్లైంట్ పెట్టి ఎవిడెన్స్ పెడితే మమ్మల్ని బెదిరిస్తున్నాడని. అన్న నారా లోకేష్ అన్న, మిమ్మల్ని ఒక్కటే విన్నవించుకుంటున్నామన్నా, దయచేసి మా కమ్యూనిటీని రాజంపేట నియోజకవర్గంలో కాపాడండి. అలానే అతను చేసే అవినీతి అక్రమాల నుంచి కాపాడండి మమ్మల్ని. ఇది ఒక్కటే మేము విన్నవించుకుంటున్నామన్నా. తొందరలో మేము హైకమాండ్కి వెళ్తాము, అన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాము. పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి మేము కట్టుబడి ఉంటాము. ఈ మీడియా సభంగా ఒకటే చెప్తున్నామండి, మేము మా కమ్యూనిటీ వాళ్ళము పార్టీ మారము. నీ టార్గెట్ మేము రీచ్ అవ్వము. మాది తెలుగుదేశం పార్టీ. టీడీపీ పార్టీ అంటే ఒకటే కుటుంబం.